సర్కారు బడుల్లో వేసవి శిబిరాలట. ఏం చేస్తారు మరి? అరే సమ్మర్లో ఏం స్కూల్ నడవదు కదా అని ఆగం కాకురి, చదువు చెప్పరు. మిగతా అన్ని రకాల ప్రోత్సాహకాలు ఉంటాయి. 15 నుంచి 20 రోజుల పాటు నిర్వహణ తొలిసారిగా శ్రీకారం చుట్టనున్న విద్యాశాఖ. వేసవి సెలవుల్లో పట్టణాలు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సరదాగా ఆటలు పాటలతో పాటు ఆసక్తి ఉన్న ఎన్నో అంశాలను నేర్చుకోవచ్చు. ఇందుకు గాను విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి శిబిరాలను సమ్మర్ క్యాంపులను ప్రారంభించనున్నారు. ఇంతవరకు హైదరాబాద్ మరికొన్ని పాత జిల్లా కేంద్రాల్లోని బాలభవన్లలో మాత్రమే వేసవి శిబిరాలు నిర్వహించేవారు. ఈసారి రాష్ట్రంలో పలు ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 నుంచి 20 రోజుల పాటు వేసవి శిబిరాలు నిర్వహించనున్నారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే విషయంపై ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది రోజుల్లో వాటిని ప్రారంభించనున్నారు. ఏం చేస్తారు చూద్దాం. ఇగో అంటే పిల్లలకి ఊకే అదేదో ప్రైవేటు డ్యాన్స్ స్కూళ్ళలో ప్రైవేట్ ఇంకేదో శిక్షణ శిబిరాలకు పోడు, లేకపోతే ట్యూషన్లు చేయించడు, ఆ హాలిడేస్ని కూడా వాళ్ళని ఫ్రీ చేస్తలేం మనం. సో వాళ్ళకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే కొంచెం మెంటల్గా కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం సైతం పిల్లల భద్రత ఇతర అంశాలపై ఉమ్మడి మార్గదర్శకాలను జారీ చేసింది. పలువురు కలెక్టర్లు యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ అని పేరు పెట్టగా మరికొందరు తెలంగాణ రైజింగ్ అని ప్రతిపాదించారు. మే మొదటి వారం నుంచి శిబిరాలు నిర్వహిస్తారు. ఎన్ని శిబిరాలను నిర్వహిస్తాం, ఎలాంటి అంశాలను నేర్పుతాం, ఎంత మేర నిధులు అవసరం తదితర వివరాలతో ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు అందజేశారు. ఉదాహరణకు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ మే 1 నుంచి 15వ తేదీ మధ్యలో 12 రోజుల పాటు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, 15,000 మంది ప్రయోజనం పొందుతారని, అందుకు సుమారు 50 లక్షలు ఖర్చు అవుతాయని ప్రతిపాదించారు. కొందరు కలెక్టర్లు చొరవ తీసుకొని ఇప్పటికే కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థుల చేతిరాత మెరుగుపడటంతో పాటు డ్రాయింగ్ కోసం CSR నిధులతో 3, 4 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆయన చేసేసిండు. 3, 4, 5 తరగతుల విద్యార్థులు 17,000 మందికి 2 నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఏమేమి నేర్చుకోవచ్చు అంటే జిల్లాలో ఉన్న వనరులు, కోచ్లు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏమి నేర్చుకోవచ్చో కలెక్టర్లు ప్రతిపాదించారు. చదరంగం, క్యారమ్స్, స్కిప్పింగ్, లూడో, వైకుంఠపాలి తదితర ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్ సాధన, కాగితాలతో బొమ్మలు తయారు చేయడం, చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలు, ఇతర ఆటలు వంటివి ప్రతిపాదించారు. కరీంనగర్ జిల్లాలో అబాకస్, కర్రసాము, యోగా, చదరంగం, డ్రాయింగ్, నృత్యం, సంగీతం ఇలాంటివి నేర్పించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రైజింగ్ ఉచిత వేసవి శిక్షణ శిబిరం 2025 పేరిట పలు చోట్ల శుక్రవారం ఆల్రెడీ ప్రారంభమైనట. ఆ జిల్లాలో ఇండోర్ గేమ్స్, కథలు చెప్పడం, యోగా, చిత్రలేఖనం, కుట్లు, అల్లికలు, వ్యక్తిత్వ వికాసం వంటివి వాటిలో శిక్షణ ఇస్తారు. సిద్దిపేట జిల్లాలో చేతిరాత, పెయింటింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ తదితర అంశాలు నేర్పుతామని ప్రతిపాదించారు. సో సిద్దిపేట జిల్లాలో కూడా ఇది ఉందట. చేతిరాత, పెయింటింగ్, అబాకసు, స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్ తదితర అంశాలు నేర్పిస్తారట. సమ్మర్లో ఈ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తారు. దానికి సంబంధించి గైడ్లైన్స్ కలెక్టర్ దగ్గర వచ్చి రాగానే DEO నుంచి స్కూళ్ళ నుంచి సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది.